హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సరదాగా. ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ స్వీట్ కార్న్ రైస్. లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీని. వెజ్ ఆర్ నాన్ వెజ్ కర్రీ ఏదైనా సరే ఈ రైస్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. స్వీట్ కార్న్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియోని చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రెసిపీని స్టార్ట్ చేద్దామా? ముందుగా మనము క్యారెట్, ఆలూని కట్ చేసుకుని పెట్టుకోవాలి. వీటితో పాటు ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ పుదీనాని కూడా తీసుకోవాలి. స్వీట్ కార్న్ని మాత్రం బాయిల్ చేసుకునే తీసుకోవాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా ఒక కుక్కర్ని పెట్టుకుని ఇందులో 2 to 3 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్తో పాటు 1 స్పూన్ గీని కూడా వేసుకోవాలి. గీ కరిగి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలను వేసుకోవాలి. ఇందులోనే హోల్ గ్రెయిన్ మసాలా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, మరాఠీ మొగ్గ వీటిని కూడా వేసుకుని ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నింటినీ కూడా ఇందులో వేసేసుకోవాలి. మనం ఇందులో ఇంకా కారంని యాడ్ చేయం కాబట్టి మీ స్పైసీనెస్కి సరిపోయేట్టుగా పచ్చిమిర్చిని ఇంకొంచెం ఎక్కువ కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సరే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 3 గ్లాసెస్ రైస్ని నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. 3 గ్లాసెస్ రైస్కి 6 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ని కుక్కర్లో వేసేసుకోవాలి. ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత వాటర్ని కూడా కరెక్ట్గా మెజర్ చేసుకుని యాడ్ చేసుకుని ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసి వాటర్ వేసిన తర్వాత యాడ్ చేయడం వల్ల స్వీట్ కార్న్ చాలా ప్లఫీగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వేయించుకుని మొత్తం ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీస్తే ఇలా కుక్ అయి ఉంటుంది. అంతే అండి. ఒకసారి మిక్స్ చేసుకుని సర్వింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ రైస్ రెడీ అయిపోయినట్టే. ఇది ఏ కర్రీలోకైనా కూడా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ స్కూల్కి వెళ్ళే పిల్లలకి మార్నింగ్ టైంలో ఫాస్ట్గా చేసేయచ్చు. ఈ రెసిపీ తినడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అని నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కీప్ వాచింగ్ కాసేపు సరదాగా.